ఫస్ట్ అక్కడ బయట పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ పూజ చేసుకున్నాము. తర్వాత టెంపుల్కి సంబంధించి ఇటుకరాళ్ళు ఇచ్చాము, తర్వాత అభిషేకం చేసుకున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పోలీసులే ఎక్కడెక్కడో ఉన్న అనాథల్ని, అంటే మెంటల్లీ రిటార్డెడ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, బట్టలు సరిగా లేకుండా, ఫుడ్కి సరిగా లేకుండా రోడ్ సైడ్ ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ని ట్రీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎర్రగడ్డకి పంపించి వాళ్ళని ట్రీట్ చేసి, వాళ్ళు ట్రీట్ అయిన తర్వాత వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పేర్లు వాళ్ళే చెప్పటం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పటం. ఇక్కడ వచ్చేసి అటు మనం టెంపుల్కి డొనేట్ చేసినా ఇక్కడ డొనేట్ చేసినా ఫైనల్లీ ఇక్కడ ఉన్న అనాథలే వాళ్ళకే చేరుతుంది ప్రతి రూపాయి కూడా. సో బాగా అనిపించింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక 600 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ అండ్ లేడీస్ కూడా ఉన్నారు 200 మెంబర్స్. మేము వెళ్ళి విజిట్ చేసాము. ప్రెసెంట్ మార్నింగే లెగిసి వాకింగ్ అవి చేయించటము, వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ ఇవ్వటము మాకైతే బాగా అనిపించింది. సో ఫర్దర్గా నేను కూడా మళ్ళీ విజిట్ చేయాలని అనుకుంటున్నాను.